మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్, కాకతీయ యూనివర్సిటీ స్కాలర్ ఆనంద్ గారు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి నూతన ROR 2024 భూభారతి, ఈ భూభారతి చట్టం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి భూ బదలాయింపుని అనుసరిస్తుందా లేదా అలాంటి విషయాల గురించి చర్చిద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు రాబోతున్న భూభారతి ఈ 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి భూ బదలాయింపుని చట్టాన్ని అనుసరిస్తుందా? కొత్త ROR చట్టం ఏదైతే రీసెంట్ గా అసెంబ్లీలో మరియు అదే విధంగా శాసన మండలిలో బిల్లు పాస్ అయినటువంటి నూతన ROR 24 భూభారతి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ఇది నాకు తెలిసి ఇది 5వ ROR చట్టం. సో ఈ చట్టాన్ని ఒక క్లుప్తంగా చెప్పాలంటే పట్టా పాస్ పుస్తకాల చట్టం. సో పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఈ చట్టం తీసుకురావడం జరిగింది. కాకపోతే దాదాపుగా భూమికి సంబంధించినటువంటి 80% అన్ని పరిష్కారాలు కూడా ఈ చట్టాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఈ చట్టం ప్రధానంగా ఎందుకంటే మా గురువు గారు భూమి సునీల్ కుమార్ గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ చట్టం క్రియాశీలకంగా అంటే ఈ చట్టం రావటంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. సో ఈ చట్టం అనేది కేవలం పట్టా పాస్ పుస్తకాల చట్టం అంటారు. ఈ చట్టము ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినట్లయితే ఈ ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా LTR ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 1959 చట్టం అమల్లో ఉంది. ఇక్కడ కేవలం ఒక మనం ప్రధానంగా ఒక 3-4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఎలాంటి మ్యూటేషన్స్ అయినా కానీ ప్రధానంగా ఇప్పుడు సేల్ కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, ఎక్స్చేంజ్ కావచ్చు, మార్టిగేజ్, విల్లు, పార్టీషన్ కావచ్చు, ఇలాంటి కోర్ట్ ఆర్డర్స్ కావచ్చు, ఇట్లాంటి రకరకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఒక మ్యూటేషన్స్. సో ఇవన్నీ కూడా LTR చట్ట ప్రకారం ఏంటంటే కేవలం ట్రైబల్ టు ట్రైబల్, నాన్ ట్రైబల్ టు ట్రైబల్ మాత్రమే ట్రాన్సాక్షన్స్ జరగడానికి 5వ షెడ్యూల్ భాగంలో ఉంటుంది. కాబట్టి ఈ చట్టము రావటం వల్ల ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే ఈ చట్టం కంపల్సరీ LTR వైలేషన్ జరగకుండా అక్కడ పనిచేసేటటువంటి అధికారులు కావచ్చు, అక్కడ అధికార యంత్రాంగం కావచ్చు, కంపల్సరీ LTR చట్టాన్ని బేస్ చేసుకొని మాత్రమే పని చేయాలి. అప్పుడు మాత్రమే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకు మాత్రం రక్షణ దొరుకుతుంది. అంటే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ధరణి, ఈ ధరణిలో ఏంటంటే కొన్ని రికార్డులలో తాతల పేర్లు, తండ్రుల పేర్లు ఇవి ఉన్నాయని చెప్పేసి కొన్ని అంటే ఏజెన్సీలో ఉన్నటువంటి ల్యాండ్స్ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ మీన్స్ పట్టా పాస్బుక్లు చేసుకోవడం అనేది, అంటే ఏజెంట్లో రిజిస్ట్రేషన్ లేదు కానీ పట్టా పాస్బుక్లు అనేది చేసుకోవడం జరిగింది. ఇది గత ప్రభుత్వం. అంటే అప్పుడు అంతే ఆ ప్రభుత్వంలో ధరణి అనేది ఈ LTRని అనుసరించలేదు. కానీ ఇప్పుడు రాబోతున్న భూభారతి ఇది అనుసరిస్తుందా అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా అధికారులు వీళ్ళు అనుసరించి చేయాలి అని మీరు అంటున్నారు. అయితే ఒక్కసారి ఇప్పుడు ఈ నూతన ROR 2024 భూభారతి దీని గురించి ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలలో ఏంటి 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉంటుంది కదా, అంటే ఎలాంటి రక్షణ ఉండాలి, ఎలాంటి రక్షణ కల్పిస్తే బాగుంటుందంటారు? ప్రధానంగా ఈ ROR చట్టం అయితే భూభారతిలో కూడా ధరణిలో ఉన్న డేటాని డంప్ చేయడం జరుగుతుంది. సో కాకపోతే క్షేత్రస్థాయిలో అప్పుడు తప్పులు జరిగినాయి కాబట్టి ఆ తప్పులన్నిటి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రెక్టిఫై చేస్తామనే అష్యూరెన్స్ మాత్రం ఈ భూభారతిలో చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ అంటే కొంత మనం ఏంటంటే ఇక్కడికి మార్పులు ఏంటి అంటే ఈ భూభారతి వచ్చాక గ్రామకంఠ ఆబాది ల్యాండ్స్ కి రిజిస్ట్రేషన్ చేస్తాం అనేది పేర్కొనడం జరిగింది. అదే విధంగా ధరణి ద్వారా ఏంటంటే సాదా బైనామా స్ట్రక్ అయిపోయింది ధరణి. సో ఇప్పుడు ఏంటంటే భూభారతి ఏదైతే స్ట్రక్ అయిపోయినటువంటి 9 లక్షల అప్లికేషన్లు ఉన్నాయో అవి ఇప్పుడు సాదా బైనామా ద్వారా ఈ భూభారతి చట్టం ద్వారా పరిష్కరిస్తాం అనేది
ఈ చట్టంలో పేర్కొనటం జరిగింది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్ని కన్సర్న్ అంటే స్పెసిఫిక్‌గా కొంత అధ్యయనం చేస్తూ, అక్కడ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేటందుకు ఇప్పుడు ధరణిలో ఏదైతే పార్ట్ ఏ, పార్ట్ బి తీసుకొచ్చారో, పార్ట్ ఏ మీన్స్ డిస్ప్యూట్ లేనటువంటి పట్టా భూములన్నీ పార్ట్ ఏలో ఉంటాయి. ఉమ్, పార్ట్ బి వచ్చేసి డిస్ప్యూట్స్ ఉన్నవి, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అన్నీ కూడా పార్ట్ బిలో ఉంటాయి. ఉమ్, సో, మనం ఇక్కడ గవర్నమెంట్‌కి మనం చెప్పేదేందంటే ఆహ్, ప్రధానంగా 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి భూముల ప్రొటెక్షన్ కోసం మేము అడుగుతున్నాం ఏందంటే, ఎల్‌టిఆర్ వయలేషన్ జరగకుండా అక్కడ కే ఫార్మ్, ఎల్ ఫార్మ్ ప్రకారంగా అదేవిధంగా ఎల్‌టిఆర్‌లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ట్రైబల్ టు ట్రైబల్, నాన్ ట్రైబల్ టు ట్రైబల్ ట్రాన్సాక్షన్స్‌కు అనుమతిస్తూ ఒక పార్ట్ సి అనే కాలమ్‌ని మెన్షన్ చేసి 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అందులో భద్రపరుస్తే కొంత ఏమైతదంటే ట్రైబల్ ల్యాండ్స్‌కి కొంత ప్రొటెక్షన్ అనేది వస్తది. అంటే ఇప్పుడు ఆనంద్ గారు చెప్పేదంటే గత ప్రభుత్వంలో ధరణి వచ్చినప్పుడు పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి కొన్ని అంటే తీసుకొచ్చారు. పార్ట్ ఏలో ఎలాంటి డిస్ప్యూట్స్ లేని అంటే భూ సమస్యలు లేనటువంటి భూములను మాత్రమే దాంట్లో పొందుపరిచి అవి చూపించేది. పార్ట్ బికొసరికి ఏవైతే భూములు డిస్ప్యూట్స్ కలవో, సమస్యలతో కూడినటువంటివి కానీ కోర్టులో ఉన్నటువంటి సమస్యలతో ఉన్నటువంటి భూములు దాంట్లో చూపించేది. అదే విధంగా ఇప్పుడు భూభారతి అనేది వస్తే మాత్రం ఈ చట్టం అమలైతే మాత్రం పార్ట్ సి అని అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను పార్ట్ సిలో పొందుపరిస్తే ఇది ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మనతో పాటు ఆనంద్ గారు చెప్పుకొస్తున్నారు. మరియు మనం ఇక్కడ ఒకటి అడుగుదాము. ఈ ఆర్ఓఆర్ చట్టం 2020 ప్రకారం రికార్డులు అంటే ఈ రికార్డులు కొనసాగిస్తామని పేర్కొనడం జరిగింది. అంటే దీనిలో ఎలాంటి మార్పు చేర్పులు అయితే ఉండవు. పాత రికార్డ్‌నే ఇక్కడికి డంప్ చేస్తారు. అంటే దాంట్లో ఉన్నటువంటి సమస్యలు దీనిలో రెక్టిఫికేషన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. అంటే ఈ చట్ట ప్రకారం అయితే ఏదైతే ధరణిలో ఉన్న డేటా కంపల్సరీగా భూభారతిలోకి అదే డేటానే తీసుకొస్తున్నారు. కాకపోతే క్షేత్రస్థాయిలో రెక్టిఫై చేసుకుంటూ ఈ డేటాని సవరించేటందుకి రకరకాల మార్పులు, చేర్పులు మాత్రం తీసుకొస్తున్నారు. అయన్నీ కూడా ఏందంటే ఈ చట్టంలో ఈ చట్ట రూపం దాల్చిన తర్వాత నియమాలలో పేర్కొంటామని నిపుణులు అందరూ గూడా చెప్తున్నటువంటిది. కాకపోతే ఏదున్నా గానీ ఈ చట్టము ఎల్‌టిఆర్ వయలేషన్ జరగకుండా అది గ్రామకంట భూములు గావచ్చు, గ్రామకంటాలకు గూడా పట్టాలిస్తా అంటున్నారు గాబట్టి ఆ ల్యాండ్స్‌కి గావచ్చు, మిగతా వ్యవసాయ భూములన్నిటికి గూడా ఈ ఎల్‌టిఆర్ వయలేషన్ జరగకుండా చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంది. ఓకే. ఇక్కడ ఆనంద్ గారు చెప్పుకొచ్చేదేంటంటే ఏదైతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతిలో మాత్రం ఎల్‌టిఆర్ చట్టం కింద ఈ నిబంధనలు పాటిస్తే అన్యాక్రాంతం కాకుండా ఉంటాయని చెప్పేసి మనతో చెప్తున్నారు.